హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం మనం ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి దాదాపుగా 100% ఇలాంటి మోడల్స్ దిగుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏం చెప్పిండు, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్ అని చెప్పిండు. అంటే ఇక్కడ రాసుకోండి మీరు ఈవెన్ డిజిట్. ఓకేనా, ఈవెన్ డిజిట్లో ఏం చేయాలా, +2 చేయాలా. అండ్ 4 ఈజ్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఈచ్ ఆర్ డిజిట్ అని చెప్పిండు. అంటే ఆర్ డిజిట్ అంటే ఏంది, బేసి సంఖ్యలో -4 అనేది చేయాలి. ఈ నెంబర్ ఏమి ఇచ్చిండు మనకు, దీని నెంబర్ అని 9 2 5 7 4 6. ఈవెన్లో ఏమన్నాడు, మనకు 2 యాడ్ చేయాలి, 4 6 8. మనం ఆర్లో ఏం చేయాలా, -4 చేయాలి. -4 అంటే ఎంత, 5 9 - 4. తర్వాతకి వెళ్ళి 5 - 4 ఎంత, 5 - 4 1, 7 - 4 3. తర్వాత ఏం చెప్పిండు, వాట్ విల్ బీ డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ నెంబర్. ఏం చెప్పిండు, హైయెస్ట్ నెంబర్ 8, హైయెస్ట్ అండ్ సెకండ్ లోయెస్ట్ డిజిట్స్ దస్ ఫార్ములా అని చెప్పిండు. ఫస్ట్ లోయెస్ట్ ఏది, ఇది. సెకండ్ లోయెస్ట్ ఏది, 3. అయితే 8 - 8 3, 8 - 3 ఎంత, 5 అవుతుంది. 5 అంటే ఏంది, సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇది సిలాలిజం అనమాట. ఈ సిలాలిజం అయితే 1 నుంచి 2 క్వశ్చన్లు అనేది అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, నో వాచెస్ ఇస్ బో అని చెప్పిండు. అంటే వీళ్ళు ఏ గడియారం వీళ్ళు అనేది కాదు. ఏ గడియారం అంటే వాచెస్ అని చెప్పిండు కదా, నో వాచెస్ ఇస్ బౌ అంటే వీళ్ళు కాదని చెప్పిన. నో బౌ ఈజ్ టై. ఓకేనా, టై అనేది కాదు, బౌ అనేది టై అనేది కాదు. అదే మనకి కంక్లూజన్ చూసుకోండి, ఇక్కడ నో వాచెస్ ఇస్ టై. నో వాచెస్, ఇక్కడ వాచెస్ ఉంది, ఇక్కడ టై ఉంది. టైకి అండ్ వాచెస్కి ఎలాంటి రిలేషన్ ఉందా, ఇక్కడ ఈ విధంగా రిలేషన్స్ ఉంటే మనకు అంటే వాచెస్ అండ్ టై అనేది ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. నో బౌ ఈజ్ వాచ్, నో బౌ ఈజ్ బౌ ఈజ్ వాచ్. ఓకేనా, గడియారంకి మరియు బౌ ఇలాంటి సంబంధం అనేది ఉంది. ఇక్కడ నో వాచెస్ ఈజ్ బౌ అని చెప్పిండు. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ సేమ్ ఉంది కాబట్టి ఇది సెకండ్ కంక్లూజన్ అనేది రైట్ అవుతుంది. అంటే మనకు ఆప్షన్ ఏది, ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ఫాలో. ఫస్ట్ ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 7 బాక్సెస్ ABCDEF అండ్ G ఆర్ కీప్డ్ 1 ఓవర్ అదర్ బట్ నాట్ నెసరీ సేమ్ ఆర్డర్ అని చెప్పిండు. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కీప్డ్ బిలో ఆఫ్ F. అంటే ఓన్లీ 3 బాక్సెస్ అని చెప్పిండు. అంటే ఓన్లీ అంటే 3 బాక్సెస్లే F కింద అనేది ఉంటాయి. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కిప్ట్ బిట్వీన్ F అండ్ G. అంటే 2 బాక్సెస్ అంటే F అండ్ G మధ్య 2 బాక్సెస్ మాత్రం ఉంటాయి. ఓన్లీ B ఈజ్ కిప్ట్ అబోవ్ D. అంటే Bకి అంటే Dకి పైన B మాత్రమే ఉంటాడు. ఓకేనా, ఓన్లీ అని చెప్పిండు. Dకి పైన B మాత్రమే ఉంటాడు. A ఈజ్ కిప్ట్ సమ్ ప్లేసెస్ బిలో ఆఫ్ E. అంటే ఏ కింద C అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, ఈ కింద E కింద E అనేవాడు కూర్చుంటాడు. తర్వాతకి వెళ్ళి అండ్ ఎట్ సమ్ ప్లేసెస్ బి అబోవ్ ఆఫ్ C అన్నాడు. ఏ కింద C అనేవాడు కూర్చుంటాడు. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కిప్ట్ అబోవ్ ఆఫ్ E అని చెప్పిండు. ఇక తెలుగులో చూడండి ఫ్రెండ్స్, 7 పెట్టెలు ఉన్నాయి. 7 పెట్టెలు ABCDEF మరియు G ఒకదాని మీద ఒకటి ఉంచబడ్డాయి. కానీ తప్పనిసరిగా అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ చూడండి, F కంటే కింద ఎగ్జాక్ట్లీగా 3 పెట్టెలు మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ F ఉన్నాడు అనుకోండి, ఇక్కడ F కింద ఎన్ని పెట్టెలు ఉంటాయి, ఖచ్చితంగా 3 పెట్టెలు ఉంటాయి, 1 2 అండ్ 3. ఓకేనా, పైన కూడా 3నే ఉంటాయి. ఇప్పుడు 7 మెంబర్స్ అన్నప్పుడు కింద 3 ఉంటే పైన కూడా 3నే ఉంటాయి. ఓకేనా, ఇది చూడండి ఏమన్నాడు, F కంటే కింద F మరియు G మధ్య 2 పెట్టెలు మాత్రమే ఉంటాయి. F మరియు G అంటే ఇక్కడ కింద అయినా రావచ్చు, పైన అయినా రావచ్చు. ఒకసారి ఇక్కడ మనం పాసిబిలిటీ అనేది చూసుకుందాం. F కింద వచ్చిందనుకో, G అనేవాడు కింద వచ్చిందనుకో, చూడండి F మరియు G మధ్య ఎంతమంది, 2 అనేవారు ఉన్నారు. ఓకేనా, F మరియు G మధ్య 2 ఉన్నారు. తర్వాత ఏమని చెప్పిండు, మధ్య 2 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. D కంటే పై భాగంలో B ఉంటాడు. ఇక్కడ చూడండి, D కంటే పై భాగంలో B మాత్రమే ఉంటాడు అని చెప్పిండు. ఓకేనా, B మాత్రమే ఉంటాడు. అంటే D అనేవాడు ఖచ్చితంగా B కిందనే వస్తాడు. ఓకేనా, అంటే అంతే కదా ఫ్రెండ్స్, D కంటే పై భాగంలో B మాత్రమే ఉంటాడు. ఓకేనా, అయితే మనకు B అనేవాడు పైన వస్తాడు. ఓకేనా, ఇక్కడ చూడండి, B అనేవాడు ఇక్కడ వస్తే ఇక్కడ D అనేవాడు వస్తాడు. ఇప్పుడు F ఇక్కడ G రాసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ G వస్తుంది మనకు 2 కాబట్టి.
ఓకేనా, ఇద్దరు కాబట్టి జీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి ఎఫ్ బి మరియు డి ఉంది కదా, ఇక్కడ బి ఖచ్చితంగా డి పైననే ఉంటాడు. ఓకేనా, ఒక్కడే ఉంటాడు, డి పైన అనేవాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇది మనం రాదని చెప్పుకోవచ్చు ఈ పాసిబిలిటీ. ఓకేనా, తర్వాత ఏం చెప్పిండు చూడండి, డి కంటే పై భాగంలో బి మాత్రమే ఉంటుంది. ఏ అనేది ఈ కంటే కింద ఎక్కడో ఒక చోట, ఓకేనా, ఏ అనేవాడు ఈ కంటే ఎక్కడో ఒక చోట, అంటే ఈ ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఈ కింద ఏ అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, ఈ కింద ఏ అనేవాడు కూర్చుంటాడు. అదేవిధంగా మరియు సి కంటే పై భాగంలో ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఎవరు పై భాగంలో అంటే ఏ అనేవాడు సి కంటే ఎక్కడో ఒక పై భాగంలో ఉంటాడు, అంటే ఏ కింద సి అనేవాడు వస్తాడు. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ రాసుకోండి, ఇక్కడ ఈ, అదేవిధంగా ఏ అండ్ సి, అంటే మనకు బీడిఈ ఇది ఈ ఫ్రెండ్స్. ఓకే, బీడిఈ ఎఫ్ఏసిజి ఇది అనమాట. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కిప్ట్ అబౌవ్ ఈ, హౌ మెనీ బాక్సెస్ ఆఫ్ కిప్ట్ అబౌవ్ ఈ అని చెప్పాను. ఈ కంటే పై భాగంలో ఎంతమంది కూర్చుంటారు. ఓకేనా, ఆన్సర్ అనేది మనకు 2, ఇద్దరే కదా, బి అండ్ డి మాత్రమే కూర్చుంటారు. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకు మీరు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో, మనకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, చూడండి. ఓకే ఫ్రెండ్స్, యూపీ ఈజ్ రిలేటెడ్ టు TK4 అని చెప్పిండు, యూపీ 16 అని చెప్పిండు ఇక్కడ. ఓకేనా, తర్వాత ఇన్ సర్టెన్ వే అంటే అదేవిధంగా ఇన్ ది సేమ్ వే ఈజ్ YT23 ఈజ్ రిలేటెడ్ టు XO11 టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ KG13 ఈజ్ రిలేటెడ్ అని చెప్పిండు. అంటే మనకు చూడండి ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూడండి ఫ్రెండ్, 16 నుంచి 4కి పోయింది అంటే -12. ఓకేనా, 16 - 12 చేసిన తర్వాత 4 వస్తుంది. ఇక్కడ 23 ఉంది కదా, ఈ 23 నుంచి మీరు 12 చేస్తే 11 వస్తుంది. మరి ఇక్కడ కూడా మీరు 12 చేయండి, 12 చేస్తే ఎంత వస్తుంది, 1 అనేది వస్తుంది, 1. ఓకేనా, 1 అంటే ఏం వస్తుంది, ఇక్కడ ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, బి లేకుంటే డి కావచ్చు, కానీ ఏ రాంగ్, అదేవిధంగా సి ఆల్సో రాంగ్. ఓకేనా, తర్వాత చూడండి యూ యొక్క వాల్యూ ఎంత, యూ యొక్క వాల్యూ 21, ఇక్కడ టీ యొక్క వాల్యూ 20, మరి ఇక్కడ పి యొక్క వాల్యూ 16, ఇక్కడ కే యొక్క వాల్యూ, పి యొక్క వాల్యూ 16, కే యొక్క వాల్యూ ఎంత 11. ఓకే, 11 ఇక్కడ 21 నుంచి 10కి పోయింది, ఇక్కడ -1 అయింది. ఓకేనా, ఇక్కడ చూడండి ప్లేస్ సేమే, కే అంటే 10 అంటే జే రావాలి, ఇక్కడ జే, ఇక్కడ -16 నుంచి 5 డిఫరెంట్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడ 5 అనేది డిఫరెంట్ అయింది మనకు. ఓకేనా, ఇక్కడ జీ -5 చేస్తే 7 అంటే 2 అంటే బి వస్తుంది, ఇక్కడ జేబీ ఈజ్ ద రైట్ ఆన్సర్, JB1 డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు క్వశ్చన్లను ఆన్సర్ అనేది చేయాలి. ఓకేనా, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 43 ఉంది, ఇక్కడ 32 ఉంది, ఇక్కడ 11, 21 ఉంది, ఇక్కడ -1 ఉంది. ఓకేనా, ఇక్కడ -1 అనేది ఉంది కాబట్టి ఇక 43 నుంచి 31కి పోయింది, 32కి పోయింది, అంటే ఇక్కడ ఎంత మనకు -11 అవుతుంది. ఇక్కడ -11 అనేది డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ -11 అంటే ఎంత, 21 -11 -11 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 10 అనేది వస్తుంది మనకు. 10 ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి 10 జస్ట్ డి ఆప్షన్ అనే ఉంది ఫ్రెండ్స్. డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడు మరి 10 - 11 అంటే ఎంత, -11 వస్తుంది కాబట్టి ఇది రైట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, తర్వాత మీరు ఒకవేళ నెంబర్స్ని ఇవన్నీ కూడా రైట్ కావాలి కదా, మనకు 10 చేస్తేనే అది ఈజీగా అనేది అయిపోయింది ఫస్ట్ సింపుల్కి. తర్వాత మొత్తం ఇక్కడ చూసుకుంటే ఎఫ్ యొక్క వాల్యూ ఎంత 6, డి యొక్క వాల్యూ 4, ఎక్స్ యొక్క వాల్యూ 19 అండ్ హెచ్ యొక్క వాల్యూ 8, జి యొక్క వాల్యూ 7, ఓ యొక్క వాల్యూ 15, జి యొక్క వాల్యూ 10, జి యొక్క వాల్యూ 10, కే యొక్క వాల్యూ 11. చూడండి 6 నుంచి 2కి పోయింది, ఇక్కడ 6 + 2, 2 + 8 + 2 10, 10 + 2 ఎంత వస్తుంది, ఎల్ వస్తుంది, ఇక్కడ 12 + 2 అంటే 14. ఓకే రైట్, ఇక్కడ చూడండి D4 కదా, D4 + 3 7, 7 + 3 10. ఓకేనా, 10 వచ్చింది, ఇక్కడ 10 + 3 13 అంటే LM. చూడండి ఇక్కడ LM ఉందా, ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఓకే. ఎస్ 19 15 -4, ఇక్కడ -15 -4 11 -4 7 అంటే జీ, LMG ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ఆన్సర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ అని చెప్పండి. ఓకేనా, గివెన్ సిరీస్ 50 61 78 101 132 అండ్ 173. చూడండి ఇది ఈజీగా అనేది పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈజీగా అంటే మనకు నార్మల్ డిఫరెన్సే పోతుంది. ఓకేనా, నార్మల్ డిఫరెన్సే పోతుంది కాబట్టి ఇక్కడ రాసుకోండి, ఇక్కడ 11. తర్వాతకి వెళ్ళి 78 - 61 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ మనకు 17. అదేవిధంగా 101 - 78 23,
31 అండ్ 40 ఎంత అవుతుంది 41. చూడండి ఇక 11, 17, 23, 31 అండ్ 41 ఏమున్నాయి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు 11కి 17కి మధ్య ఏ నెంబర్ ఉంటుంది 13 నెంబర్ ఉంటుంది ప్రైమ్ నెంబర్. కానీ ఒకటి విడిచిన తర్వాత ఇంకొకటి అనేది ఉంటుంది ఓకేనా. ఒకటి ఇడ్చబెట్టిన తర్వాత ఇంకొక ప్రైమ్ నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. చూడండి ఇక్కడ ఇప్పుడు 17కి 23 అంటే ఇక్కడ నాకు ఏదైంది ఇక్కడ నాకు 17 నుంచి 19 అనేది ఇక్కడ గ్యాప్ వచ్చింది ఓకేనా. 19 అనేది గ్యాప్ వచ్చింది. 23 నుంచి ఇక్కడ 29 అనేది గ్యాప్ వచ్చింది మనకు. అదేవిధంగా 31, 41 అంటే ఇక్కడ 33 అనేది గ్యాప్ వచ్చింది. అంటే ఒక ప్రధాన సంఖ్యని వదిలేసిన తర్వాత ఇంకొక ప్రధాన సంఖ్య అన్నమాట. 41 తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 43 వస్తుంది. 43ని వదిలేస్తే ఏమొస్తుంది నెక్స్ట్ 47 ప్లస్ 270 173 ప్లస్ ఇది చూడండి 210 ప్లస్ 10 220 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు ఆన్సర్ అనేది చేయండి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు, నెక్స్ట్ ఆప్షన్ ఏమైంది ఏమొస్తుందని చెప్పడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏ నుంచి జెడ్ వరకు అనేది ప్రతి ఒక్క వాల్యూ అనేది రావాలి ఫ్రెండ్స్. జెడ్ యొక్క వాల్యూ ఎంత 26, ఎం యొక్క వాల్యూ ఎంత ఎం యొక్క వాల్యూ 13, బి యొక్క వాల్యూ 2, జే యొక్క వాల్యూ 10, ఎక్స్ యొక్క వాల్యూ 24, ఎన్ యొక్క వాల్యూ 14, టీ యొక్క వాల్యూ 20, ఐ యొక్క వాల్యూ 9, జెడ్ యొక్క వాల్యూ 26, డి యొక్క వాల్యూ 4, టీ యొక్క వాల్యూ 20, ఎల్ యొక్క వాల్యూ 12. చూడండి ఇక్కడ 26 నుంచి ఓకేనా 26 నుంచి 10 పోయింది అంటే ఇక్కడ మైనస్ 10 అవుతుంది. ఫస్ట్ డిజిట్ ఇక్కడ రాసుకోండి, ఫస్ట్ 10 అవుతుంది ఇక్కడ. జెడ్ నుంచి 10కి పోయింది ఇక్కడ టే. జే ఈజ్ 10, టీ ఈజ్ 20. ఇక్కడ మళ్ళీ చూడండి 20 నుంచి 4కి పోయింది అంటే అవి 6, జెడ్ 26 కదా, 6 ప్లస్ ఇది 4 10 ఓకేనా. ఇక్కడ చూడండి ప్లస్ 10 అంటే ఏంది 14 అంటే ఎక్కడ ఉంది అన్నింటిలో కూడా ఉంది కాబట్టి ఎన్ రాసుకోండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఎం అనేది ఎంత 13 ప్లస్ ఎక్స్ ఎంత 11 ప్లస్ ఇంకా 11 చేయండి ఓకేనా. ఎక్స్ అనేది 24 అంటే ఇక్కడ 2 మిగులుతాయి ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ 2 అనేది మిగులుతుంది ప్లస్ 9 ప్లస్ 2 11 ఓకే. అనేది మనకు సెకండ్ డిజిట్ ఏమొస్తుంది ఇక్కడ సెకండ్ డిజిట్ మనకు 11 డిఫరెంట్ వస్తుంది ఓకేనా. టీ నుంచి 11 డిఫరెంట్ చేస్తుంది ఓకేనా. టీ తర్వాత 6 ప్లస్ 1 6 ప్లస్ 5 అంటే ఈ కదా ఎన్ఈ ఓకేనా. ఓకేనా ఎన్ఈ ఇక్కడ ఉంది, ఎన్ఈ ఇక్కడ అండ్ ఇక్కడ అనేది ఎన్ఈ అనేది ఉంది ఓకేనా. ఇప్పుడు లాస్ట్ డిజిట్ చూడండి బి 2 14 2 నుంచి 14 అంటే ఎంత చూడండి ఇక్కడ 12 అనేది గ్యాప్ వచ్చింది ఓకేనా. 12 గ్యాప్ మళ్ళీ ఇక్కడ కూడా 12 గ్యాప్ ఇక్కడ కూడా 12 గ్యాప్తో ఏమొస్తుంది ఇప్పుడు 12 ప్లస్ 12 కదా. 12 గ్యాప్ వస్తే ఏమేమి వస్తుంది 24 అంటే ఎక్స్ ఎన్ఈఎక్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. సరే ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.